కూతురు ఏం పాపం చేసిందని దేవుడు ఇంత శిక్ష వేశాడు. శిక్ష వేసింది దేవుడు కాదే, నీ మొగుడు. నెత్తి నోరు బాదుకున్నా నా మాట వినకుండా పెళ్లికి ముందే పిల్లలు కమిట్ చేయించాడు. ఏం కమిట్ చేయించావురా? అదేలేరా, నువ్వు నా కూతుర్ని చేసుకు తినాలని చేతులు చేయించాను. అసలు ఇదంతా నా మూలానే జరిగింది. ఆ రోజు నేను సింగపూర్ వెళ్లకుండా అబ్బాయితో పాటు పెళ్లి చూపులకు వచ్చినట్టయితే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. రే, మనం వెంటనే జైలుకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకున్నాం కదా. నీవేం పాపం చేసావని మా బతుకులు ఇంత పదార్పాలు చేశావు. నువ్వు కావాలనుకుంటే వేలు లక్షలు మరిచావనిరా. అభంశుభం తెలియని నా బిడ్డ జీవితంతో ఆటలాడుకుంటావా? నిన్ను మాట సారావంటే మద్దరైపోతావు, చెయ్యి సారావంటే తెలంగా మారుతావు. చేతులకు సంఖ్యలున్నాయి కదా అని చెలరాగిపోతున్నావు. ఊరిని చూశానంటే నీ ఊపిరాగిపోతుంది. రౌడీ వ్యభవి, అంతకంటే ఏం చేస్తావా? వాగరా. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? గాంధీ గారి పేరు చెబితే దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడని చెప్తారు. అల్లూరు సీతారామరాజు పేరు చెబితే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన మన్యం వీరుడని చెబుతారు. ఈ నరసింహం నీడ చూస్తే పచ్చి నెత్తురు తాగే గూండా అని ఏ రౌడీని అడిగినా తెలిసిపోతుంది. చెప్పేవాళ్ళే, కానీ మేము గూండాలం కదా మీకు మళ్ళీ. అందుకే తమరి విశ్వరూపం గురించి తెలుసుకోలేకపోయాం. ఏం పాపం చేశాడని వీడి కుటుంబాన్ని దగా చేశావు? కోన్లో ఉన్న సింహాన్ని బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టి రక్త మాంసాలు ఎందుకు తింటున్నావంటే ఏ సమాధానం చెప్తుంది? అందుకని అమెరికా వాడిని మోసం చేస్తావా? మోసపోయేవాడుంటే ఒక అమెరికా ఏమిటి, అంతరిక్షంలో పుట్టానని అరుంధతి మా అమ్మమ్మని చెప్తాను. సూర్యుడితో ఆడుకుంటూ తారలతో పాడుకుంటూ షికారు కోసం పోయిన సండే ఈ భరతఖండం మీద కాలు పెట్టానని నమ్మిస్తాను. సరే, కానీ నమ్మించి మోసం చేసింది ఏం సాధించాలని? సాధించాలని కాదు, అనుభవించాలని. ఒకడు గుడిని మింగితే మరొకడు గుళ్ళో లింగాన్ని మింగుతాడు. ఒకడు దేశాన్ని దోచుకుంటే మరొకడు సాటి మనిషిని దోచుకుంటాడు. నాకు మాత్రం అందాన్ని, అందమైన కన్నెపిల్లల శీలాన్ని దోచుకోవటం అలవాటు. అందుకే పచ్చి కొబ్బరి లాంటి పద్మావతి మీద కన్నేశాను. తుమ్మిద పువ్వు మీద వాలినట్టు, గాలం చేపను పట్టినట్టు నీ కూతుర్ని పట్టేశాను. కానీ ఖర్చు లేకుండా, బోర్డింగ్ లాడ్జింగ్ తో పని లేకుండా నీ ఇంట్లోనే నీ అనుమతితోనే నీ కూతురుతో కాపురం చేశాను. దట్ ఈస్ నరసింహ. కరీంనగర్ ఎమ్మెల్యే గారు మీరు ఇక్కడ ఉన్నారంటే? ఈడి కరీంనగర్ ఎమ్మెల్యే ఏంటండి, సైకలూరులో కటింగ్ మాస్టర్. అమ్మ డ్రైవర్ గా రౌడీ అయ్యుంటే మా ఇంట్లో డబ్బులు కాచేసేవాడివి, గుండావైతే మా ప్రాణాలు తీసుండేవాడివి. అంతేకాని నా మెళ్ళ తాళి కట్టి నవ్వుల పాలు చేసుండేవాడివి కాదు. ఎవరు నువ్వు? ఆడపిల్లల పిచ్చితో నన్ను పాడు చేయడానికి వచ్చిన వాడివైతే వచ్చిన రోజు మోసం చేసిపోయేవాడివి. అంతేకాని ఆప్తుళ్ళ రైతు కూలీల కన్నీళ్లు తుడిచేవాడివి కాదు. ఆదర్శవంతుళ్ళ ఆ ఊరికి మంచి పనులు చేస్తుండేవాడివి కాదు. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేశావు? నా కుటుంబాన్ని ఎందుకు బజార్కి ఎక్కించావు? చెప్పు చెప్పు చెప్పు. అతను ఉరిశిక్ష పడ్డ ఖైదీ అండి. వారం రోజుల్లో ఉరి చేయబోతున్నాం. అయితే మాత్రం ఏంటి సార్, వాడు నన్ను పెట్టినటువంటి క్షోభకి వాడి నిజ స్వరూపం తెలిసి వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని తాళి తెచ్చి వాడి మొక్కలు కొట్టొచ్చాను. పద మన ఊరెళ్దాం. మన వంశం పేరు నిలబెట్టావమ్మా. సార్ సార్, ఆ నరసింహం తప్పించుకొని పారిపోతాం సార్. ఓ మై గాడ్.
హీఈస్ డెడ్.